పడిపోయింది కావాలా ఇప్పుడు సరే చూడరా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి పడవుతుంది చూస్తుంది కానీ ఇవేవో రెండు కక్కుర్తి అనుకుంటా రెండు ఒకసారి పెట్ట. హలో మామ నమస్తే. నేను మా ఫ్రెండ్ గారు అయితే చేపలకైతే వచ్చాము. ఎప్పుడు వలలో గేలాలో ఊజులతో పట్టేవాళ్ళం కదా. ఈ రోజు అయితే ఈ గ్యాడ్జెట్ తో అయితే పడదాము. ఇదైతే స్లింగ్ షాట్ మామ. నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కొని అయితే వారం రోజులు అయితే అవుతుంది. కానీ నాకు ఖాళీ దొరక్క ఇంతోనైతే చేపలు పడడం వీలు పడలేదు. ఈ రోజు ఖాళీ దొరికిందని చెప్పి ఇదైతే తీసుకొచ్చాను. దీంతో ఒక్క చేప అయినా కొడదాం అనేసి మనం ఎప్పుడు పట్టే గడ్డ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ చాలా కొరమీన్లు అయితే కనిపించాయి. కానీ మాదికి చూసి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాయి. తర్వాత గేలం కూడా తెచ్చున్నాం కదా, అక్కడైతే వేద్దాం. ఇక్కడైతే మా ఫ్రెండ్ గారికి ఒక కొరమీన్ అయితే కనిపించిందంట. అందుకనే నాకైతే ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ నేను చూసేసరికి ఇక్కడ కాలిపోయిన కట్టి పుల్లలు తప్ప కొరమీన్లు కాదు కదా, కొరమీన్ పిల్లలు కూడా లేవు. గడ్డ మొత్తం జల్లిడేసి పడితే ఇక్కడ ఒక చేప అయితే కనిపించింది మామ మా ఫ్రెండ్ గడికి. ఇక్కడికైతే నాకైతే తీసుకొచ్చాడు, చేప అయితే చూపించాడు. సో నేనైతే రెడీ అవుతున్నాను చేప కొడదామనేసి. కానీ ఇంతవరకు మనమైతే ఒక్కసారి కూడా ఇది యూజ్ చేయలేదు మామ. ఫస్ట్ టైం వేస్తాను ఇది. కనీసం దీంతో ప్రాక్టీస్ అయినా చేయాల్సింది ఇన్ని రోజుల్లోన. కానీ నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు. కళ్ళ ముందు ఉన్న చేపను కొట్టాలనేసి మాత్రమే నాకు అనిపించింది. పడిపోయింది కావాలా పడిపోయింది చేప పడిపోయింది. లాగి రాదా రావట్లేదు. ఏది లాగి మళ్ళీ ఒకసారి అలాగే లాగా. ఓ అంటేసింది చేప అంటేసింది, రావట్లేదు. వెళ్ళి లోపలికి వెళ్ళి దిగు, అది అందులో అంటేసింది. కొట్టేస్తాను అలాగా. మామ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు బట్టలు తడవకుండా అయితే చేపలు పడదాం అనుకున్నా. కానీ ఇక్కడికి వస్తే సీన్ సితార్ అయిపోయింది. సీన్ మొత్తం ఉల్టా అయిపోయింది. నేను అనుకుంది ఒకటే అయింది ఒకటే. చేప తగిలిందో లేదో కూడా తెలియదు. మనం కొట్టిన ఒక గంట తర్వాత అయితే చేప అయితే మూవ్మెంట్ ఇస్తుంది. అంతవరకు పడలేదేమో అనిపించింది. నేను లైన్ చుడుతూ ఉంటే అప్పుడు లైన్ అనేది లాక్కుంటూ వెళ్తుంది. సరే చూడరా కనిపించదు కదా, మరి తగిలితుందో లేదని డైరెక్ట్ అలా పెట్టి కొడేసాడు అంటేసింది అలాగే. నేను ఈ చేప పట్టడం మా ఫ్రెండ్ గారికి పెద్ద షాక్ లా అనిపించింది. మా ఫ్రెండ్ గారికే కాదు నాకు పెద్ద షాక్ లా అనిపించింది. నేను కొట్టింది ఏంటి చేప పడిపోవడం అనేసి. ఎట్టకేలకు మొత్తానికి పట్టేశాను. ఫస్ట్ టైం వేసాను, ఫస్ట్ చేప అయితే పట్టాను. నేను యూజ్ చేసిన ఈ సింగ్ స్లాట్ అనేసి చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తే ఒక చేప అయితే పడింది. ఇలాంటివి నాకు చాలా చేపలు అయితే కనిపించాయి అప్పట్లో. కానీ అప్పుడు ఈ గ్యాడ్జెట్ ఉండేది కదా. మామ మీకు ఈ స్లింగ్ షాట్ మీద ఏదైనా డౌట్ ఉంటే సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, ఎక్కడ కొనకూడదని ప్రతి వీడియో సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. మామ ఇదైతే మనం ఫస్ట్ వచ్చిన లొకేషన్. ఇక్కడైతే చాలా కొరమీన్లు అయితే కనిపించాయి. కేజీకి పైగా ఉన్న చేపలు అయితే 2 అయితే కనిపించాయి. స్లింగ్ షాట్ తో పడదామంటే ఆ చేపలు మా దగ్గర చూసి కిందకి వెళ్ళిపోయాయని చెప్పాం కదా, అందుకే గేలాం కూడా తీసుకొచ్చింది ఎందుకనే సేఫ్టీ అనేసి. ఇంకా మా ఫ్రెండ్ గడ అయితే బతికిన మిట్టపిల్లలు చనిపోయిన పిత్తపర్రలు అయితే తీసుకొచ్చాడు. వీటితో అయితే చేపలు పడదామని చెప్పేసి ఈ లొకేషన్ లో మంచిగా తిరుగుతున్నాయి అనేసి స్పాట్ అయితే చూసుకుని ఇక్కడైతే గేలాం వేసాం. అదేందో మామ ఇక్కడ గేలాం వేయాలనుకుంటే నేను తడొద్దని ఎంత అనుకున్నా తప్పట్లేదు. ఇక్కడ గేలాం వేసి 10 నిమిషాల తర్వాత వస్తాం అనుకున్నాము. కానీ నేను గేలాం వేసి ఒడ్డు మీదకి వెళ్లేలోగా అక్కడైతే బబుల్స్ అయితే వచ్చాయి మామ. నేను వేసే ఎర దగ్గర బబుల్స్ వచ్చాయంటే ఖచ్చితంగా కొరమీన్ తిని ఉంటది అనేసే ఉద్దేశం. ఆ బబుల్స్ చూసినాక నాకు ఎంత పెద్ద కొరమీనో అంటేసిందేమో అని నేనైతే గావరం అయితే తొందరగా అయితే వెళ్ళాను. గేలాం ఎత్తి చూస్తే గేలాం రావట్లేదు అక్కడ. ఎందుకంటే మొత్తం చెట్లలో చుట్టుకొని ఉండిపోయాను. అది నా పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది. ముందేనేమో గేలాం వేయడానికి మోకాళ్ళ లోతులో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు గేలాం తీయాలనుకుంటే మొత్తం నడుము లోతులోకి వెళ్ళి దిగాల్సి వచ్చింది. రెడ్డి పడిపోయానయ్యా. అలా గుంచి వస్తున్నావు.
మంచి ఆకలి మీద ఉన్నాయి. ఎలాగరా ఇది? ఓడి అమ్మ ఒకసారి 2 అంటే ఓడి అమ్మ రెండు అన్న ఏట్రా ఇది? మెట్లకే మెట్ట ఒకటి పెద్ద మార్గం ఒకటి. మామ నేను ఎప్పుడు కూడా ఒక గేలంక 2 కొరమీళ్ళు అయితే పట్టలేదు. ఒకే గేలంతో 4-5 కొరమీళ్ళు అయితే పట్టున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఒకేసారి 2 కొరమీళ్ళు అయితే ఇదే నా ఫస్ట్ అనమాట. సో మామ మీలో ఎవరైనా ఇలా ఒక్క దెబ్బకి 2 చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారా? ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ చెరువులో అయితే బీభత్సంగా అయితే చేపలు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం ఇలాంటి మిరాకిల్ జరగడము. ఒక దాంట్లో ఒక దాంట్లో పెద్దపరగ వేసాను, ఏదో ఒకటి పడుతుంది అనుకుంటే నాకు అసలు షాక్ అనమాట. ఒకసారి 2 కొరమీళ్ళు పడడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. ఓ అమ్మ భలే కనిపించింది. నేను పెద్ద సావుడు అనుకో. షార్ట్లో చిల్లి నీట్ సైడ్ రా మామ. ఈ చెరువులో అయితే చాలా కొరమీళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద కొరమీళ్ళు కూడా ఉన్నాయి. మాకైతే ఎర్రలేవు, అందు గురించి అనేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఖాళీ దొరికిన రోజు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము, ఇక్కడికి వచ్చి మళ్ళీ చేపలు పట్టి చూపిస్తాం. మామ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.